అద్వితీయుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీకే స్తుతి, నీకే ఆరాధన సమర్పిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో తండ్రి, మేమంతా కూడా కుటుంబంగా చేరి నిన్ను స్తుతిస్తున్నాము. ముఖ్యంగా ఈ దినమంతా కూడా మీరు మా ప్రయాణములలో కానీ, మా పనులలో కానీ, మేము ఎక్కడ తిరిగినప్పటికీ, ఏ వాహనంలో ప్రయాణించినప్పటికీ, ఏ ప్రదేశంలో నడిచినప్పటికీ తండ్రి, ప్రతి చోట మీ యొక్క తోడు, మీ యొక్క నీడ మాకున్నది. అందుకే మీరు కీర్తనలో వాగ్దానం ఇచ్చారు, నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉందును అని. అవును ప్రభా, నీవు మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉండే దేవుడవు, మమ్మలను నడిపించే దేవుడవు. మా పాదములకు రాయి తగులకుండా, మా పాదములు తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము కూడా నీ చిత్త ప్రకారం జరగాలని మీరు సమస్తాన్ని, మా నోటిని మీ కంట్రోల్లో ఉంచుకున్నారు. అయితే మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకున్నప్పుడు ఇదంతా జరుగుతుంది. కాబట్టి తండ్రి, ఈ దినమంతా కూడా మేమెంతో ప్రశాంతంగా మా పని చేసుకున్నాము, జయకరంగా చేసుకొని తండ్రి, మేము క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. నీవు చేర్చావు తండ్రి, నీకు వందనములు. మా ప్రభా, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు. ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఏ పని మీద బయటికి వెళ్ళినా అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా చేర్చి ఉన్నావు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా కుటుంబ సభ్యులతో కలిసి మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. మా ప్రభా, ఈ దినము తండ్రి, వాక్య ధ్యానం నిమిత్తం మీరు ఇచ్చినటువంటి వాక్యము 119వ కీర్తన 105వ వచనము. ఇది అందరికీ ప్రభా, అందరము కూడా ఎరిగినటువంటి వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత అద్భుతమైన వాక్యం. అవును ప్రభా, నీ యొక్క వాక్యము తండ్రి మాకు ఒక దైవికమైన గైడ్, మమ్మల్ని నడిపించే ఒక దివ్యమైన మార్గ నిర్దేశనము అయి ఉన్నది. అది మేము వేసే ప్రతి అడుగు కూడా మీరు మా అడుగులలో వెలుగును చూపించే దేవుడు. ఎందుకంటే మీ వాక్యము నా పాదములకు దీపం. మేము అడుగు పెడుతుంటే మీరు అలా వెలుగు చూపిస్తూ ఉంటారు. దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా జీవితాలలో కూడా మా అడుగులు అన్నీ కూడా పడుతూ ఉన్నాయి. అయితే మా జీవితం అంతట్లో మీరు మాకు మార్గం చూపిస్తూ, ప్రతి మార్గంలో కూడా మీ యొక్క వాక్యము అనే వెలుగును చూపిస్తూ ఉన్నారు. నీ యొక్క వాక్యంతో మమ్మల్ని వెలిగిస్తూ, మా మార్గమును వెలిగిస్తూ తండ్రి, ఎంత అద్భుతంగా ఒక టార్చ్ లైట్ వేసుకొని మేము నడుస్తూ ఉంటే మా ముందు వెలుగు ఎలా వెలుగుతుందో అలాగా తండ్రి, మా ప్రతి అడుగుకు మీరు ఒక మార్గనిర్దేశనం చేస్తూ, చూపిస్తూ ముందుకు వెళ్తుంటుండగా, మమ్మల్ని నడిపిస్తుంటుండగా తండ్రి, నీ వాక్యంను బట్టి మేము ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మా త్రోవకు కూడా వెలుగు, మాకు ముందుగా కొంత దూరం వరకు వెలుగు పడుతుంది. మేము టార్చ్ లైట్ వెలిగించినప్పుడు మా పాదం లేదా మాత్రమే కాదు, కానీ మాకు ముందు కొంత దూరం వరకు కూడా వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తండ్రి, నీ యొక్క వాక్యము మాకు కొంతవరకు మాకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ముందు ఏమున్నదో మాకు తెలియదు తండ్రి. సమస్తం నీవు సరళం చేసి ఉన్నావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ముందు చీకటి ఉన్నది, మా ముందు సమస్యలు ఉన్నాయి, మా ముందు ఎన్నో మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ పరిస్థితులన్నిటికీ కూడా మీరు మార్గనిర్దేశనం చేస్తూ, మమ్మలను చూపిస్తూ, ఎంతగానో మాకు మీ యొక్క నడుపుదలను ఇస్తూ ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా, నీ యొక్క వాక్యము మమ్మల్ని ప్రతి కీడు నుంచి కూడా తప్పిస్తూ ఉన్నది, ప్రతి అపాయం నుంచి కూడా తప్పిస్తూ ఉన్నది. ఏ అపాయము నీకు రాకుండా నేను కాపాడునని వాక్యంలో సెలవిచ్చినట్లుగా, మీరు వాగ్దానం ఇచ్చినట్లుగా ప్రతి విధమైన సమస్య నుంచి కూడా మాకు కీడు కలగకుండా కాపాడుతున్నది. మేము ఏదైనా తప్పుగా ఎన్నిగా చేసుకుంటామేమో, ఏదైనా హానికరమైన ఎంపిక చేసుకుంటామేమో, మోసము కనిపిస్తూ ఉంది, ఆ మోసంలో మేము కూరుకుపోతామేమో, లేకపోతే ఆత్మీయమైనటువంటి స్థితిలో మేము పడిపోతూ ఉంటామేమో, మా అడుగులు జారిపోతాయేమో. కానీ
మీ యొక్క వెలుగులో మేము ముందుకు నడిచినట్లయితే అందులో నుంచి మేము పైకి లేవగలుగుతాము. మేము దానంతట్లో నుంచి బయటపడగలుగుతాము. ఆ విధమైనటువంటి మాకు ఒక కన్ఫ్యూజన్ ఉండే ఆ స్టేట్లో నుంచి కూడా మాకు ఒక క్లారిటీ ఇచ్చే దేవుడు అంటున్నారు. మీ యొక్క వాక్యము మాకు అవగాహన కలిగిస్తుంది. మీ యొక్క వాక్యము మాకు జ్ఞానం ఇస్తుంది. మీ యొక్క వాక్యము మమ్మల్ని ఆ కన్ఫ్యూజన్లో నుంచి, ఆ ఆందోళనలో నుంచి బయటకు తీసుకొస్తుంది తండ్రి. నీకే వందనములు. ఈ లోకంలో మా మా ఆలోచన, మా తలంపు, మా తెలివి, మా జ్ఞానము కాదు. నీ యొక్క జ్ఞానము మాకెంతో విలువైనది. నీ వాక్యము మాకు ఆ జ్ఞానంనిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కనుక ప్రభా మేము నీ వాక్యమందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ఆ వాక్యంలో మేము నడుచుకోవడానికి సహాయం చేయమని, నీ యొక్క వాక్యం మమ్మల్ని అనేకమైన ఉపదేశాలతో, హెచ్చరికలతో, మమ్మల్ని వాగ్దానములతో నింపుతూ ఉండగా, మమ్మల్ని మా చుట్టూ కప్పబడుతూ మేము ఉంటుండగా, నీ యొక్క గొప్ప గొప్ప సలహాలు, నీ యొక్క గొప్ప ఉపదేశములు, ఇన్స్ట్రక్షను, వాగ్దానములు తీసుకొని మేము ముందుకు మా జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని, మా ప్రభా నీ యొక్క వాక్యము మాకు దీపమై ఉన్నందుకు, మా ప్రభా మా త్రోవకు వెలుగునై ఉన్నందుకు మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యంని ధ్యానించుకుంటూ మేము నిద్రించడానికి మాకు సహాయం చేయండి. ఈ దినము మేము చేసిన ప్రతి పాపం నుంచి మమ్మల్ని క్షమించండి తండ్రి. మా ప్రభా మా ఇతరులు చేసిన, మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. వేటిని జ్ఞాపకం ఉంచుకోము. ఎందుకంటే అవన్నీ మా హృదయంలో ఉంటే మా హృదయం వేదనతో ఉంటుంది, మా హృదయంలో దుఃఖం ఉంటుంది, మా హృదయంలో కోపము, ద్వేషంతో నింపబడి అసమాధానం ఉంటుంది. అది లేకుండా తండ్రి మేము ప్రశాంతమైన హృదయం కలిగి ఉండాలంటే మాలో ఏవి కూడా ఎలాంటి దుఃఖాలు లేకుండా మా హృదయములను ప్రశాంతమైన మనసుతో, ప్రశాంతమైన ఆత్మతో, సంతోషకరమైన ఆత్మతో నింపి సంతోషకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించండి. శుభరాత్రిని మాకు అనుగ్రహించండి. దేవా ప్రభా మా కుటుంబాలలో సంతోషము, సమాధానం ఇచ్చినందుకు నీకు వందనములు. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కలతలను తీసివేయండి. మా ప్రభా ప్రతి మనస్పర్ధలను తొలగించండి. కుటుంబంలో సంతోషము అనుగ్రహించండి. దేవా ప్రభా కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి. వారికందరికీ కూడా మంచి ఆరోగ్యము, నెమ్మదిని అనుగ్రహించండి. నీ కాపుదలను అనుగ్రహించండి. ప్రభానైనా మరి చిన్న బిడ్డను దీవించి వారందరూ కూడా నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. మంచి ఎదుగుదలను దయచేయండి. ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా, ఈ సీజనల్గా వచ్చే ఏ అస్వస్థతలకు వారి గురి కాకుండా కాపాడండి. మా ప్రభా తండ్రి అదేవిధంగా వారిని మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆత్మీయ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలందరినీ దీవించండి. చక్కగా చదువుకున్నట్లుగా ఎలాంటి శోధనలకు గురి కాకుండా కాపాడండి. మా ప్రభా అపవాదిని ఎదిరించి మరి చక్కగా మరి జీవించడానికి సహాయం చేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా దూర దేశాల్లో చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ప్రభా ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా నీ రక్తపు కంచెను వారిపైన వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా ఈ దినం ఎంతోమంది ఎన్నో మేలులు పొందుకొని ఉన్నారు. వారందరిని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. ఉద్యోగాలు పొందుకున్నవారు, మరి సంతానం కలిగిందన్న వార్త విన్నవారు, మా ప్రభా ఎంతోమంది నాయన వివాహాలు కుదిరినవారు, వారందరి యొక్క సంతోషకరమైన జీవితమును బట్టి, మీరిచ్చిన మేలులను బట్టి, నీవిచ్చిన ఈవులను బట్టి మేము నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా ఎంతోమంది బిజినెస్లో చక్కగా ముందుకు సాగుతుంటుండగా వారి అభివృద్ధిని బట్టి నీకు స్తోత్రములు. మా ప్రభా ఎవరైతే నేను కృంగుదలలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మార్గంలను తెరవండి. ప్రతి అప్పు కూడా తీర్చబడను గాక, ప్రతి సమస్య తొలగిపోను గాక. మా ప్రభు ఆర్థికమైన ప్రతి ఇబ్బంది కూడా నాయన లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి మరి సంతానం కొరకు ఎదురు చూసిన వారిని దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో నాయన ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారందరినీ దీవించి మరి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన.
మా ప్రభా, మరి ఐసీయూలో ఉన్నవారు, వెంటిలేటర్పై ఉన్నవారు, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నవారు, వాళ్ళని మరి దీవించండి, మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మరి వారి కుటుంబ సభ్యులకు ఆదరణనివ్వండి, నెమ్మదినివ్వండి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులలో నాయన మీరు కాపాడమని, వారికి మీరు త్వరగా సహాయం చేసి వారు క్షేమంగా బయటికి వచ్చినట్లుగా నాయన అందరూ కలిసి సంతోషంగా ఈ క్రిస్మస్ జరుపుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారికి కావలసిన స్వస్థత, ట్రీట్మెంట్ త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభాదేవ, దయగలిగిన దేవుడవు, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్నటువంటి వారిని క్షేమంగా ప్రతి పనిలో మీ యొక్క శక్తిని, బలమును, వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి, ఓపికను, సహనమును అనుగ్రహించండి, అప్రమత్తతను అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మరి సేవకులు, సైనికులు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభా, వారికి కూడా మీ అప్రమత్తతను అనుగ్రహించండి, సేవకులను దీవించండి. వారు కూడా రాత్రులు మేలుకొని తండ్రి ఎంతగానో మరి ప్రయాసపడుతూ అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము దేవా ప్రభా. మరి వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరిచి వారిలో గుడ్డితనంను తీసివేసిన ఆయన నేను అంగీకరించే కృపను దయచేయండి. మా తండ్రి దేవా, మరి వ్యసనములకు గురైన వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి క్షేమంగా వారు గమ్యస్థానం చేరినట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ వారికి కలగకుండా కాపాడండి. ప్రభానైనా ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉన్నారు. అనేక సమస్యలు ఉద్యోగ జీవితాలు, మరి కుటుంబ జీవితాలలో, అదేవిధంగా మరి మరి వృద్ధులు, చిన్నారులు, అనాథలైనటువంటి వారు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టపడుతున్నటువంటి వారు, నాన్న దుఃఖిస్తున్నవారు, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి క్షేమకరమైనటువంటి నిద్రను అనుగ్రహించండి. వారిలో ఉన్న దుఃఖము, ద్వేషము, పగ అవన్నీ కూడా తొలగించి సమాధానకరమైన పరిస్థితిని వారి హృదయాలలో అనుగ్రహించండి. మరి ప్రశాంతమైన ఆత్మను వారికి అనుగ్రహించండి దేవా ప్రభా. క్షమాపణ గుణం అనుగ్రహించండి దేవా. మరి వారిని వాక్యంను ధ్యానించుకుంటూ ప్రశాంతంగా నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అతని ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతుండగా మరి రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా నోటిని, తలంపులను, మరి క్రియలను సమస్తము మీరు చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్త ప్రకారం మేము జీవించడానికి కృప చూపించి రేపటి దినాన్ని మేము చేయ పనులన్నీ కూడా సఫలీకృతమగనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి, మంచి నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా పైన నీ రక్తపు కంచెను వేయండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఏ విధమైన కీడు మాకు సంభవించకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడి మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.